హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ శ్రీరాముల వారికి ఇష్టమైన పానకం, చలివిడి, వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో మీకు 3 నిమిషాల్లో చిన్న వీడియోలో చూపిస్తానండి. ఈ మూడిటికి కామన్గా మనకి బెల్లం అవసరం అవుతుంది. బెల్లాన్ని ముందుగా తీసుకొని తురిమి పెట్టుకోవాలి. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే తురిమి పెట్టుకోండి. చక్కగా ఈ బెల్లాన్ని తురుముకునే దాన్ని ఒక పక్కన ఉంచుకొని కొంచెం ప్లేట్లో ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు తడి వరిపిండిని తీసుకోవాలండి. నేను ఇక్కడ చలివిడి ప్రిపరేషన్ చూపిస్తున్నాను. తీసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ తడి వరిపిండి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. బియ్యాన్ని 1 గంట ముందు నానబెట్టుకొని, నానిన తర్వాత నీళ్ళన్నీ వడకట్టేసుకొని ఏదైనా క్లాత్ మీద ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకుని, ఆరినాక మీరు మిక్సీ పట్టుకొని జల్లించుకుంటే మనకి తడిపిండి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసాను. అలాగే కొంచెం యాలక పొడి కూడా వేసుకోవచ్చు. బెల్లం మాత్రం తగు మాత్రమే తీసుకోండి. ఎక్కువైతే మనకి చలివిడి పలచగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ వాటర్ అనేది ఏమీ మిక్స్ చేయలేదండి. నెయ్యి, బెల్లం, వరిపిండి అంతే, చక్కగా రెడీ అవుతుంది. అయితే మీకు పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ చిలకరించుకోండి, ఎక్కువ వద్దు. చలివిడిని 2 రకాలుగా తయారు చేసుకోవచ్చండి. ఇలా పచ్చి చలివిడి ఇలా తయారు చేసుకుంటాం. ఇంకొకటి పాకం పట్టి కూడా చలివిడిని రెడీ చేస్తారు. కాకపోతే నైవేద్యంకైతే ఈ చలివిడే చూపిస్తారండి. ఇప్పుడు చలివిడి ప్రసాదాన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వడపప్పు ప్రసాదం. ఈ పెసరపప్పుని 2 టేబుల్ స్పూన్స్ ముందుగా, అంటే 1 గంట ముందు నానబెట్టి ఉంచానండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం, ఎక్కువైనా తీసుకోవచ్చు లేదా తగ్గించైనా తీసుకోవచ్చు. బాగా నానిన తర్వాత ఇలా జాలీలు గరిటె తీసుకొని వాటర్ లేకుండా చక్కగా వడకట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద బెల్లం పెట్టుకుంటే సరిపోతుందండి. వడపప్పు ప్రసాదం రెడీ అయిపోతుంది. ఇప్పుడు పానకానికి కావాల్సిన ప్రిపరేషను. చక్కగా కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన ఉంచుకోండి. అలాగే కొంచెం మిరియాలు, 2 యాలకుల్ని తీసుకొని మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు పానకం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ఇందాక మనం బెల్లం తురుముకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని బెల్లాన్ని అంతా బాగా కరిగించండి. శ్రీరాముల వారికి ఈ పానకం అంటే చాలా ఇష్టం అటండి. మనకి శ్రీరామనవమి రోజు ఫస్ట్ మనం గుడికి వెళ్ళగానే మనకి పానకమే ప్రసాదంగా ఇస్తారు. చాలా బాగుంటుంది ఆ పానకం. ఇప్పుడు ఇలా తయారు చేసుకుంటే మీకు అచ్చం మనం గుళ్ళో తాగిన పానకం టేస్టే వస్తుందండి. చక్కగా బెల్లం అంతా బాగా కరిగాక ఇందులో కొంచెం పచ్చికర్పూరం వేసుకోండి. అలాగే మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా మిరియాల పొడిను యాలకుల పొడి, అది కూడా వేసేసుకోండి. అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఒక 30 సెకండ్స్ పాటు కలుపుకోండి. ఎందుకంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లో బాగా మిక్స్ అవ్వాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక 2 తులసి దళాలను కూడా వేసుకోండి. సరే, 3 నిమిషాల్లో మనం పానకం, చలివిడి, వడపప్పు ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్, ఈ శ్రీరామనవమికి ఇలా తయారు చేసుకొని శ్రీరాముల వారికి నైవేద్యం సమర్పించండి. మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.